మోడీ అమిత్ షాలని ముస్లిం ద్వేషులుగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ కమ్యూనిస్టులు దశాబ్దాలుగా చేస్తూ వచ్చారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ కాబట్టి. నేను గమనించిన తీరు అటు ఆర్ఎస్ఎస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ముస్లింలని ద్వేషించదు, ముస్లింల విధానాల్ని ద్వేషించదు. దేన్ని ద్వేషిస్తుందంటే భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే విధానాన్ని ద్వేషిస్తుంది. అట్లాంటి ముస్లింని ద్వేషిస్తుందేమో కానీ టోటల్ ముస్లిం సమాజాన్ని ద్వేషించే అలవాట్లేదు. రెండవ పాయింట్ ఏంటంటే ముస్లింలకి ప్రత్యేక హక్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది. అది ముస్లింలు కూడా అందరితో సమానంగా ఉండాలి అంటుంది. మైనారిటీలలో ప్రత్యేకించి ముస్లింలకే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి? మైనారిటీ అంటే అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, అట్లాగే బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రావాలి కదా అంటుంది. అంటే మైనారిటీ హక్కుల్లో ముస్లింలే పెద్దన్న పాత్ర కాదు అనేటటువంటి ధోరణి అవలంబిస్తుంది. అందువలన ముస్లిం ద్వేషులుగా ముద్రపడ్డారు. కానీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం నడిచింది. అంటే మనం చేసింది కాదు. భారత్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఏది ట్రంప్ దిగిపోయిన తర్వాతన విడిపోవడమే కదా అమెరికన్ బలగాలు. అప్పుడే కదా ఆఫ్ఘనిస్తాన్ చిచ్చు మళ్ళీ పతాక స్థాయికి చేరి తాలిబాన్ల చేతులకు పాలన వెళ్ళింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన జట్టు ఎక్కడుంది? ఆఫ్ఘనిస్తాన్కి బోలా భారతదేశంలోనే ఉంది. వాళ్ళు ఇక్కడే శిక్షణ పొందుతున్నారు. మన వాళ్ళే వాళ్ళకి డబ్బులు పెట్టుకుంటున్నారు, మనమే వాళ్ళకి డబ్బులు పెట్టుకుంటున్నాం, మనమే వాళ్ళని పోషిస్తున్నాం. వాళ్ళు ఈ రోజున ఏకంగా సెమీఫైనల్స్ దాకా వచ్చారు. ఇంకోటి ఈ క్రికెట్ ఈ వ్యవహారాలు చూసేటటువంటి బీసీసీఐకి ఉన్నది అమిత్ షా కొడుకు జైషానే. అంటే ఎక్కడ మతద్వేషం ఉంది? ఆఫ్ఘనిస్తాన్ జట్టును చూసిన తర్వాత అంటే చెడుని ప్రచారం చేయడం చాలా సులభం, మంచిని అర్థమయ్యేలా చెప్పుకోవడం చాలా కష్టం. అవిద్యావంతులు లేదంటే మూర్ఖత్వంగా ఆలోచించే వాళ్ళు ప్రతి దాంట్లో లోపాన్ని ఎత్తి చూపెట్టేటటువంటి వాడి ఆలోచన ధోరణి మార్చలేము. వాడు మాత్రం సమాజంలో మంచి వాళ్ళని కూడా మారుస్తున్నాడు. ఈ దశలో ద్వేష భావజాలం నుంచి దూషణ భావజాలం నుండి బయటికి రావాల్సింది అన్నదానికి సజీవ సాక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్ బ్రతికిస్తోంది అన్నటువంటి పాయింట్ గుర్తు చేసుకోవడం.